అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. శుభ సాయంకాలపు వేళ సజ్జనులతో సాంగత్యం చేసుకుంటూ మనం ప్రతిదినం ఎంతెంతో విషయ జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్న వేళ మరి రోజు స్వాతంత్ర దినోత్సవం. ముందుగా అందరికీ 79వ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి. సో మరి మనకు యాజ్ ఎ పిరమిడ్ మాస్టర్స్ కి నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు అని చెప్పాలి. అది ఎలాంటి స్వాతంత్రం అనేది ఒక ధ్యానికే అర్థమవుతుంది కదూ. సో మరి ఆత్మాయుత స్వేచ్ఛాయుత స్వాతంత్రం అన్నట్టు. మరి ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరి ఒక సోల్, ఒక ఆత్మస్వరూపం, ఒక దివ్యాత్మ స్వరూపం ఎలాంటి స్వేచ్ఛను తీసుకుంది మరి ధ్యానం తర్వాత వారే వచ్చారు ఇవాళ మన కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ కి. సో మరి ధ్యానం తర్వాత, ధ్యానానికి ముందే ప్రతి ఒక్కళ్ళం ఒక ధ్యాని అయితే ఇదే చెప్పుకుంటారండి. ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత జీవితం ఇలా ఉంటుందని చెప్పేసి. బట్ వీరికి వచ్చిన స్వేచ్ఛ అంతా ఇంత కాదు. సో ఇది మిరాక్యులస్ గానే జరిగింది ఈరోజు ఇవాళ సార్ రావటం అనేది కూడా. సో అన్ఎక్స్‌పెక్టెడ్ గా నేను అడగలేదు, చేయలేదు. అన్ఎక్స్‌పెక్టెడ్ గా జరిగిన సంఘటన ఈరోజు. సో సార్ ఇవాళ ఇలా మన ముందుకు రావటం, ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ కి రావటం కూడా ఎంతెంతో హ్యాపీగా ఉంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ధ్యానం తర్వాత వీరి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? సో మార్పు అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఎలాంటి మార్పులు వచ్చాయి? ఇవి ఇలాంటి మార్పులు కాదండోయ్ సార్ జీవితంలో వచ్చినది. సో మరి వీరు విజయవాడలో మానస సరోవరం అన్న ఒక ధ్యాన కేంద్రాన్ని ఏమంటారు నెలకొల్పి, దాని ద్వారా ఎందరి జీవితాల్లోనో మరి వారి మార్పులు తీసుకొస్తూ వస్తున్నారు. ఇది అందులో కృష్ణా నది తీరాన ఉంది ఈ పిరమిడ్. సో ఆ బెజవాడ దుర్గమ్మ వారి దివ్య ఆశీస్సులతో ఎప్పుడు వెలుగొందుతూనే ఉంటుంది. మరి అందరి జీవితాలు కూడా అక్కడ వెలిగిపోతూ ఉన్నాయనే చెప్పొచ్చు. ఇది ధైర్యంగా చెప్తున్నాను నేను. సో అందుకని మార్పు తెచ్చుకున్న వాళ్ళు వచ్చి చెప్తే అది ఇంకా బాగుంటుంది. సత్యం అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. సో కాబట్టే మరి ఎలాంటి మార్పు చెందిన వ్యక్తితో మనం ఇవాళ సజ్జన సాంగత్యం చేసుకోబోతున్నాము ఫ్రెండ్స్. ఓకే, మరి మాత్రం ఆలస్యం చేయకుండా ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ కి వారిని ఇన్వైట్ చేసేసుకుందాం. సార్ వెల్కమ్ సార్, మీకు ఈ కంప్లీట్ మ్యాన్ అన్న ఈ కార్యక్రమానికి వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. ఏంటి కంప్లీట్ మ్యాన్ అని అంటే కనుక మరి ఎలా పత్రి గారు కంప్లీట్ మ్యాన్ అయ్యారు, మనల్ని ఎలా కంప్లీట్ అయ్యేలా చేశారు, మన జీవితాల్లో ఎలాంటి మార్పును తీసుకువచ్చారు వారు. సో అలా మీ మాటల్లో సార్ ఇవాళ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకేనమ్మా, అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ కూడా స్వాతంత్ర శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవం వాస్తవానికి స్వతంత్రం అని అనుకుంటున్నా నా దృష్టిలో ఇంకా స్వతంత్రం స్వతంత్రం రావాలి అంటే ఈ సృష్టిలో సమస్త జీవరాశులకి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇచ్చినప్పుడే మరి అప్పుడే అదే నిజమైన స్వాతంత్రం. సో ఏదేమైనా ఈ రోజు మిమ్మల్ని అందరూ కలుసుకోవటానికి అవకాశం కల్పించినటువంటి ఆ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మరి కంప్లీట్ మ్యాన్ ఇది చాలా వెరైటీగా వింతగానే కూడా ఉంది. కంప్లీట్ మ్యాన్ జూమ్ క్లాస్ కి వచ్చినటువంటి ఆత్మ బంధువులందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇందాక మేడం చెప్పినట్లు వాస్తవంగా ఈరోజు చాలా మిరాకిల్ అనిపించింది. ఎందుకంటే జూమ్ క్లాసులు నేను పెద్దగా ఇంట్రెస్ట్ పడను. చాలా మంది జూమ్ క్లాస్కి రండి రండి అంటున్నా, ఎందుకమ్మా వద్దులే, నాకు బోర్ కొట్టుద్ది. నా ఎదురుగా కళ్ళ ముందు ఏదైనా మనుషులు ఉంటే వాళ్ళతో ఇంటరాక్టివ్ గా మాట్లాడితే బాగుంటది, కానీ ఎవరు కనపడరు, నాలో నేను చెప్పుకోవాలి అన్నట్టుగా నేను కొంచెం రిజెక్ట్ చేసేవాడిని చాలా వరకు. ఇవాళ మార్నింగ్ ఎందుకో ఒక కొత్త కాన్సెప్ట్, అంటే అసలు నేను బాగున్నాను. మనందరం కూడా ఎవరైనా పరామర్శిస్తాలంటే ఎలా ఉన్నారండి, బాగున్నారా, బాగున్నారా అంటాము. కానీ అసలు మనం బాగున్నామా అనే ఆలోచన మనకి ఎప్పుడు రాదు, ఆలోచించం. సో కొత్త కాన్సెప్ట్ చెప్దామనే ఉద్దేశంతో అనుకున్నప్పుడు ఆ గ్రూప్ లో ఇది జూమ్ క్లాస్ లింక్ కనపడితే మన మిత్రులకు ఫోన్ చేసినప్పుడు రండి సార్, తప్పనిసరిగా రండి అని చెప్తాం. చాలా కాలం అవుతుంది జూమ్ క్లాస్ చేసుకోవడానికి. మరి నేను చెప్దాం అనుకున్న సబ్జెక్టు ఒకటి, వాస్తవంగా మరి మేడం మేము కంప్లీట్ మ్యాన్ అంటే ధ్యానంలో రాకముందు
ధ్యానంలోకి వచ్చిన తర్వాత మార్పుల గురించి అని చెప్పి ఆ అమ్మాయి చెప్తా ఉన్నారు. మరి నేను దేని గురించి చెప్పాలో చెప్పండి. వాస్తవంగా పత్రిజీ ఫస్ట్ టైం ఒకటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఆ ఎవరైనా కొత్త వాళ్ళు ఫస్ట్ టైం నీ క్లాస్ వినే కొత్త వాళ్ళినప్పుడు నీ అనుభవం చెప్పు. అనుభవ జ్ఞానం, అనుభవాన్ని మించింది లేదని చెప్పి ఆయన చాలాసార్లు చెప్పటం. అందుకు అనుగుణంగా కొత్త ప్లేసులు అయితే మాత్రం ఎక్స్పీరియన్స్ నా అనుభవం చెప్పేవాడిని, కానీ మరి రెండోసారి మూడోసారి కలిసినప్పుడు డిఫరెంట్ సబ్జెక్టుల మీద మనం ఉంటూ ఉంటాం. సో మరి ఈ రోజు ఏం చెప్పమంటారు చెప్పండి. నా ఎక్స్పీరియన్స్ అనుభవం చెప్పమంటారా? ధ్యాన జీవితానికి ముందు, ధ్యాన జీవితంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఆ మార్పులు, ఎస్ సార్. లేదంటే ఈ 1 అవర్ టైం మీదే సార్ ఇవాళ. సో ఆ, కాబట్టి ముందుగా కాస్త బ్రీఫ్ గా తప్పనిసరిగా మీది ఇంట్రడక్షన్, మీరు ఎలా వచ్చారు ఏంటని చెప్పండి సార్. ఆ తర్వాత ఈ కంప్లీట్ మ్యాన్ దగ్గర మీరు చేసిన ఈ జర్నీలో ఏం మార్పు తెచ్చుకున్నారు, ఎలాంటి మార్పులు వచ్చాయి మీ జీవితంలో, అలా షేర్ చేసుకోండి సార్. సరే సరే, ఓకే. ఓకే ఫ్రెండ్స్, ముందుగా క్లుప్తంగా నన్ను పరిచయం చేసుకుంటాను. నా ఇంటి పేరు కళ్ళం, నా వంటి పేరు రామిరెడ్డి. మా స్వగ్రామం గుంటూరు జిల్లా నూతక్కి, ప్రస్తుత నివాసం తాడేపల్లి. ఒకనాడు పరమ నాస్తికుణ్ణి, ఈనాడు పరమానంద భరితుణ్ణి. ఒకనాడు ఆ పత్రిజీకి బాగా వ్యతిరేకిని, ఈనాడు ఆ బ్రహ్మర్షికి ఆత్మీయ అంతరాత్మను. మరి ఒకనాడు మా నివాసం ఒక పూరిలు నిలయం, ఈనాడు మా ఆవాసం ఒక ధ్యాన నిలయం. ప్రశాంతమైన ప్రకృతి వాతావరణంలో కృష్ణానది తీరం, 5 కోట్ల ఆంధ్రుల నడిబొడ్డున ఒక ధ్యాన కేంద్రం, ఈనాడు మా అందరికి స్వర్గసీమ, నేటి మానస సరోవరం. మరి వాస్తవానికి చిన్నతనం నుంచి ఒక కమ్యూనిస్టుగా, నాస్తికుడిగా, హేతువాదిగా ఆధ్యాత్మికత అనే పదాన్ని బాగా వ్యతిరేకిస్తూ, మరి గురువులు కూడా చాలా అపోహలతోటి అపహాస్యం చేస్తూ వ్యతిరేకిస్తూ, ధ్యానాన్ని కూడా చాలా అవహేళన చేశాను, ఎగతాళి చేశాను, ఎంతో వ్యతిరేకించాను. మరి అలాంటి స్థితిలో దాదాపుగా 32 సంవత్సరాల పాటు ఒక ఎల్ఐసి ఏజెన్సీ వృత్తిలో కొనసాగుతూ ఎన్నో మూఢ విశ్వాసాలన్నింటినీ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి నేను 2008 సంవత్సరంలో నా భార్య యొక్క బలవంతం మీద ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లోకి నెట్టబడ్డాను. మరి అలా వచ్చిన నేను ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతులు, మరి ఎన్నో ఆనందాలు కూడా పొందడం జరిగింది. సో వాటిని గురించి క్లుప్తంగా చెప్తాను. నిజానికి కమ్యూనిజం భావాలతో చాలా ఆధ్యాత్మికతనే వ్యతిరేకిస్తున్న తరుణంలో మరి ఆ సృష్టికర్త నాకు ఏ లోటు లేకుండా ఫలానా లోటు అని చెప్పని అనుకోవటానికి వెళ్ళినట్టుగా అద్భుతమైనటువంటి ఆనందకరమైన జీవితాన్ని ఇస్తున్న తరుణంలో మరి ఎన్నో వరాలు కూడా ఇచ్చాడు. అన్ని వరాలతో పాటు నాకు మరొక అద్భుతమైన మర్చిపోలేని వరం ఏంటంటే, నా భార్యకి మోకాళ్ళని ఇప్పుడు ప్రసాదించడమే ఒక వరం. ఆ వరం లేనిదే నేను ఇక్కడ మీ ముందుకు రాలేను. కంప్లీట్ గా నన్ను మార్చింది అది. ఆవిడకి 3 ఆపరేషన్లు చేశారు. మరి కోపం, చికాకు, అసహనం, నిద్ర పట్టదు, చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో మోకాళ్ళ నొప్పులతో ఒక్క మెట్టు కూడా దిగలేని స్థితిలో ఉన్న ఆవిడ ఎన్నో బిళ్ళలు టాబ్లెట్స్ మింగుతుంది. డాక్టర్లు దగ్గరికి వెళ్తున్నా కూడా ఏమాత్రం ఫలితం లేదు. అలాంటి స్థితిలో మరి కింద మా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఒక ఆవిడ వచ్చి, వదిన నా మాటిని, పిరమిడ్ ధ్యానం చేయి, ఖచ్చితంగా ఎన్నో సమస్యలు తొలగాయి, ఎన్నో అనారోగ్య సమస్యలు తొలగాయి, ఎంతో మంది చాలా వీటిని గురించి బయటకు వచ్చేసారు, బాధల నుంచి విముక్తులయ్యారు,
నీకు కూడా తగ్గుద్ది, నువ్వు తప్పనిసరిగా ధ్యానం చేయని చెప్పి చెప్పడం జరిగింది. అంతకు ముందు ఒక వారం క్రితం ఒక పాంప్లెట్ పేపర్లో ఫోటో, మన పేపర్ చదువుతుంటే పేపర్లో పాంప్లెట్ పడింది. ఆ పాంప్లెట్ ఏమిటా అని చూస్తే అందులో ఈ పిరమిడ్ సొసైటీ నుంచి రాసినటువంటి పాంప్లెట్. అందులో ఒక 4 పదాలు రాశారు. ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని, ధ్యానం సంకల్ప శక్తిదా అని చెప్పి ఆ 4 పదాలు చూసి చదివిన తర్వాత ఎక్కడ లేని కోపం, కసి, ఆవేశంతో పేపర్ నలిపి ఉండచుట్టి చెత్తబుట్లోకి విసిరేశాను. రాసేవాళ్ళకి బుద్ధి లేదు, పంచేవాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు. ఏమిటి పిచ్చి రాతలు? ధ్యానం సకల భోగమా? భోగం అంటే ఆనందం. ధ్యానం చేస్తే ఆనందం వస్తుంది. ఏం చేయాలి ధ్యానంలో? కళ్ళు మూసి కూర్చోవాలి. కళ్ళు తెరిచి ఏమైనా సుందరమైన దృశ్యాలు చూస్తే ఆనందం, కానీ కళ్ళు మూసుకుంటే ఆనందాలు ఏమిటి? ఇంతకన్నా అజ్ఞానం ఉందా? పైగా ధ్యానం సర్వరోగ నివారణి. 1, 2 కాదు, సమస్త రోగాలు తగ్గుతాయంట. మరి ఇదే నిజమైతే ఇన్ని కోట్ల మంది రోగులు ఎందుకు, ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు, డాక్టర్లు ఏంటి? అందరు కళ్ళు మూసి కూర్చోవచ్చు కదా. ఇంకా అజ్ఞానపు పిచ్చి మాట ఏమిటంటే ధ్యానం సంకల్ప శక్తిదాయని. అంటే కళ్ళు మూసుకొని సంకల్పాలు పెట్టుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయంట. ఎంత హాస్యాస్పదం అండి. వాస్తవం ఇదే నిజమైతే అందరూ కళ్ళు మూసుకొని నేను అదానీ కావాలి, అంబానీ కావాలని, మరి టాటాలు కావాలి, బిర్లా కావాలని చెప్పి అందరూ సంకల్పాలు పెట్టుకుంటారు కదా. అసలు ఇదెట్టా సాధ్యం? ఈ గురువులు, స్వామీజీలు ప్రజలను మభ్యపెట్టి మాయ చేసి వాళ్ళ స్వలాభాల కోసం అందరినీ మరి పిచ్చివాళ్ళగా చేస్తున్నారని చెప్పి అంత వ్యతిరేకంగా ఆలోచించి పేపర్ను కూడా నడిపి ఉండొచ్చుది చెత్తబుట్లో పారేశాను. మరి ఆ తర్వాత నా భార్య ఇక నన్ను పీడించడం మొదలెట్టింది. నేను మాత్రం డాక్టర్ దగ్గరికి రాను, మందులు మింగను, మీరు నన్ను తీసుకెళ్లాల్సింది, ఆ ధ్యానం క్లాస్ ఎక్కడో తీసుకెళ్ళని చెప్పానంటాం. ఆ పోరు తట్టుకోలేక మన జక్కా రాఘవరావు గారి పిరమిడ్ హౌస్ లో క్లాసులు దొరుకుతున్నాయంటే అక్కడికి వెళ్ళటం, అదే 3 ఫ్లోర్లు పైకి ఎక్కటం. సరే ఈడ్చుకుంటూ వస్తానే ఉండేది. మొదటి రోజు కూర్చున్నాం, ఈయనేమో అర్ధగంట ధ్యానం అని చెప్పి గంటకు వెళ్ళి అయిపోయేవాడు కాదు. నాకేమో ఇసుకు చిరాకు. కిందకి వెళ్దామంటే 3 ఫ్లోర్లు కిందకి వెళ్ళి పైకి రావాలి. ఆ రోజు మొదటి రోజు అలాగే మరి అసహనంగానే కూర్చున్నాం. రెండో రోజు మళ్ళీ తీసుకెళ్ళమంది. మరి తప్పదు కదా, మళ్ళీ రెండో రోజు మళ్ళీ తీసుకురావటం. సేమ్ మళ్ళీ అదే రొటీన్. కిందకి వెళ్దామా, కాళ్ళు నొప్పులు, మళ్ళీ పైకి రావాలి. ఇంకా దిక్కుదాసిన పరిస్థితుల్లో నాకు కూడా అందరితో పాటు కళ్ళు మూసుకున్నాను, కానీ శ్వాస మీద ధ్యాస పెట్టలేదు. మరి ఏదో ఒక మ్యూజిక్ పెట్టాడు, ఆ మ్యూజిక్ ని గమనిస్తూ కూర్చున్నా. అట్లాగే దాదాపు 45 నిమిషాలు సేపు కూర్చోబెట్టారు. ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడూ రానటువంటి ఒక వింతైన అనుభూతి. బాడీ అంతా ఒక ఎనర్జెటిక్ గా, ఒక రిలాక్స్ గా, ఒక రిథమిక్ గా ఉంది. చాలా ఆశ్చర్యం వేసింది. 3వ రోజు మళ్ళీ వెళ్ళి ఈసారి ఇదేదో కొంచెం డిఫరెన్స్ ఉంది, కొంచెం ఆలోచించాలని చెప్పి కొంచెం శ్రద్ధగానే కూర్చున్నాను. 3వ రోజు ఇంకా కొంచెం ఎనర్జెటిక్ గా బాగుంది. ఆ తర్వాత ఆయన ఏమన్నారంటే, మీరు మామూలుగా ధ్యానం చేస్తే ఎంత శక్తి వస్తుందో పిరమిడ్ లో ధ్యానం చేస్తే 3 రెట్ల శక్తి అధికంగా వస్తుంది. బెంగళూరు పిరమిడ్ మరి బుద్ధ పౌర్ణ ఉత్సవాలు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళండి. పత్రిజీ గారు కూడా అక్కడికి వస్తారు. ఆ తర్వాత 4 రోజులు ఊటీ ట్రెక్కింగ్ ఉంది, అక్కడ కూడా వెళ్ళొచ్చు అని చెప్పి చెప్పటం. నాకు టూర్లు తిరగటం అలవాటు. ఏదో ఊటీ ట్రిప్ అనగానే నాకు కూడా కొంచెం ఆశ కలిగింది. సరే లగ్జరీ ట్రిప్ కదా, మే నెలలో ఈ ఎండల్లో కన్నా అది చల్లదనం ఉంటది కదా అని చెప్పి నా భార్య నేను వెళ్ళటం జరిగింది. అయితే అక్కడ ఏమో సౌకర్యాలు లేవు. వాస్తవానికి మేము ఏదో ఊహల్లో వెళ్ళాం. అక్కడ ఉండటానికి, తినటానికి కూడా చాలా కష్టం. దాదాపు ఒక 500 మంది వస్తారు అనుకుంటే 5,000 మంది జనం. ఫస్ట్ టైం పత్రిజీని చూడటం, అదే ఫస్ట్ టైం. మరి మొదటి రోజు సాయంత్రం పూట అందరూ కూడా వేదిక దగ్గరికి రమ్మన్నారు. అందరం వచ్చి కూర్చున్న తర్వాత పత్రిజీని కరతాళ వేదిక మీదకి ఆహ్వానించదనగానే నా కళ్ళు స్వామీజీ కోసం వెతుకుతున్నాయి. స్వామీజీ ఎలా ఉంటారు? కాషాయ వస్త్రాలు, కమండలాలు, అడ్డబొట్లు, నీలుబొట్లు, రుద్రాక్షమాలి టైపులో ఉంటారు కదా.
ఆ పరిసరాలు అసలు కాషాయ వస్త్రమే కనపట్టలేదు. ఎక్కడా గురువు అని ఎతుకుతుంటే అంతలో ఒక 6 అడుగుల అజానుబాహుడు ఒక తెల్లని గడ్డంతో ఒక నవయుకుల్లాగా చిన్నన మెట్లెక్కుతూ పైకి హుషారుగా వచ్చి మైక్ తీసుకొని హాయ్ హాయ్ అంటూ చేతులు ఊపుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి, ఈయన గురువా, ఈయన ఎలా గురువు అయ్యాడు అని చెప్పని కొంచెం ఆశ్చర్యంగా చూస్తుంటే, ఆ తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఇక్కడ మీరందరూ కూడా ధ్యానం చేయటానికి వచ్చారా, విందులు వినోదాల కోసం వచ్చారా అన్నాడు. ఎందుకంటే అంతకుముందు చాలా ఇబ్బంది పడుతూ తినటానికి పడుకోవటానికి కూడా లేని పరిస్థితుల్లో అంతా క్యూలు, వాష్రూమ్స్ కూడా చాలా ఇబ్బంది పడుతుంటాడు. సరే ఏదో కంప్లైంట్ చేసినట్టున్నారు. ఆయన అన్నాడు, మరి ఇక్కడ ధ్యానం చేయటానికి వచ్చారా, విందులు వినోదాలకు వచ్చారా అన్నాడు. అందరు కూడా ధ్యానం చేయటానికి వచ్చారన్నారు. మరి ధ్యానం చేయటానికి వచ్చిన వాళ్ళకి కంప్లైంట్లు వస్తున్నాయి, రకరకాల కంప్లైంట్లు వస్తున్నాయి. రేపటి నుంచి మీ నోటెంబడి కంప్లైంట్ వస్తే నాలుకలు అడ్డంగా దగ్గొస్తానన్నాడు. ఆ మాట అనగా నా గుండె గుబేలమంది. ఈ గురువు లేని ఇలా మాట్లాడతాడు, ఇంత పరుషంగా మాట్లాడతాడు, నాలుకలకు వస్తాడు ఈ గురువు అని చెప్పి ఫస్ట్ టైం నా మనోఫలకంపై ఆయన మీద వ్యతిరేక మాట పెట్టుకున్నాను. ఇదే ఆఖరిసారి ఆయనతో అనుకున్నాను. ఆ తర్వాత ఆయన ఏమన్నాడంటే, మనం రేపటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి 5 గంటలు పిరమిడ్లకి వెళ్ళి ధ్యానం చేద్దాం అంటాం. సో అందరూ చప్పట్లు కొట్టడం. మరుసటి రోజు అందరూ వెళ్తుంటే నేను చాలా హేళనగా, మహా అంటే గంట ఉంటే గొప్పేలే, 5 గంటలు ఎవడు కూర్చుంటాడు, ఎలా కూర్చుంటారు, వస్తానని మనిషి 5 నిమిషాలు లేట్ అయితే అల్లాడిపోతాడు, ఏ పని పాట లేకుండా 5 గంటలు కూర్చుంటారా అనుకున్నాను. అలాంటిది 5,000 మంది 5 గంటల సేపు కూర్చోవటం ఫస్ట్ టైం చూసిన తర్వాత ఆ మొదటి రోజు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. రెండో రోజు కూడా అదే పరిస్థితిలో చూశాను. అప్పుడు రెండో రోజు సాయంత్రం నాకు డౌట్ వచ్చింది, సంథింగ్ దేర్, ఏదో ఉండి ఉంటది, ఏ శక్తి లేకపోతే అలా ఎట్లా కూర్చుంటారని చెప్పి మూడో రోజు నేను కూడా వెళ్ళి కూర్చుందాం అని చెప్పి మరి మూడో రోజు నా భార్యతో వెళ్ళి ఫస్ట్ టైం నా లైఫ్ లో శ్వాస మీద ధ్యాస పెట్టినటువంటి మధుర క్షణం అది. మొదట గంట సేపు ధ్యానం కుదరలేదు, అలాగే మండికేసి కూర్చున్నాను. ఇంకా చివరికి లాస్ట్ 1 అవర్ లో ఇక మనసు శూన్యమైపోయి నిశ్చల స్థాయికి వచ్చిన తర్వాత, ఎలాంటి ఆలోచన లేనటువంటి ఒక సునిస్థితికి వచ్చిన తర్వాత అప్పుడు మొదలైంది ఆనంద హేళ. ఆనందం ఆనందం బ్రహ్మానందం, మాటలతో చెప్పలేనిది అప్పుడు అనుభూతి. ఆనందాన్ని తట్టుకోలేక నాలో నేను పెద్దగా నవ్వుకోవటం మొదలెట్టాను. 5,000 మంది మరి ధ్యానం చేసినటువంటి సందర్భంగా పత్రిజీ అందరిని కడతెరమని చెప్పి చప్పట్లు కొట్టిస్తుంటే, ఆ చప్పట్ల మారుమూతలో, ఆనందమైకంలో, ఆ ఉద్యోగ క్షణాల్లో అసలు నేను ఎలా ఉన్నానో ఎక్కడున్నానో తెలియని అయోమయ స్థితిలో నా భార్య యొక్క భుజాల మీద గట్టిగా పట్టుకుని ఊపటం మొదలెట్టాను. ఆవిడకేం భయం వేసిపోయింది. మా ఆయనకి దెయ్యమభూతం పట్టిందేమో చెప్పిన ఏమిటండి నేను ఆవిడ అరుస్తూ ఉంది. సో అదొక అద్భుతమైనటువంటి ఆ మధురమైన క్షణం, అది జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నాలో ఒక మార్పు, ఒక ఆలోచన క్రియేట్ అయింది. నిజంగా కళ్ళు మూసి కూర్చుంటే ఏమొస్తుంది అనుకుని మరి ఎగతాళి హేళన చేసిన సందర్భంగా అందులో ఆ పాంప్లెట్ లో మొదటి పదం ధ్యానం సకల భోగకారిణి, ఆ మాటకి అర్థం ఇదే కదా, ఆ అనుభూతిని పొందాను కాబట్టి మరి 3 మాటలు ఒక మాట నిజమైతే మిగతా మాటలు కూడా నిజమవుతాయి కదా అనే ఉద్దేశంతో నా భార్యకి కూడా, నువ్వు కూడా సిన్సియర్ గా కమిట్మెంట్ తో ధ్యానం చేయం జరుగుతుందో చూద్దామని చెప్పటం. ఆవిడ కూడా కమిట్మెంట్ తోటి ఆ విధంగా ఒక 5 మాసాలు సుదీర్ఘంగా ధ్యానం చేసిన తర్వాత 2009 సంవత్సరం డిసెంబర్ 26 నుంచి 31 వరకు ధ్యాన మహాయజ్ఞం అని చెప్పి బెంగళూరు జరుగుతుంటే అక్కడికి వెళ్ళటం, మా ఫ్రెండ్స్ తో పాటు మరుసటి రోజు బేలూరు, హళిబేడు, శ్రావణ బెళగుడి టెంపుల్కి వెళ్ళినప్పుడు శ్రావణ బెళగుడి టెంపుల్లో సాయంత్రం 5 గంటలకు వెళ్తే అక్కడ సెక్యూరిటీ గార్డ్ అన్నాడు, మీరు చాలా లేట్ గా ఉంచారు, ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది కాబట్టి త్వరగా వెళ్తే నన్ను వద్దు, లేకపోతే తలుపు మూసేస్తారన్నాడు. అప్పుడు నా భార్యని, నువ్వు ఎటు ఎక్కలేవు కాబట్టి, ఒక మెట్టు కూడా ఎక్కి పరిస్థితులు లేవు కాబట్టి నువ్వు ఎక్కలేవు, ఇక్కడే కూర్చోంటే నేను వస్తానంది. నేను చాలా కోపడ్డాను. సెక్యూరిటీ గార్డ్ అన్నాడు, ఎన్ని మెట్లు అయ్యాని? 620 మెట్లు అన్నాడు. 6 సంవత్సరాల నుంచి అల్లాడిస్తున్న ఒక మెట్టు కూడా ఎక్కి దిగలేక 620 మెట్లు కొండెక్తావా, కూర్చో అని చెప్పి గది వేసి అక్కడే వదిలేసి మా ఫ్రెండ్స్ తో పాటు నేను వెళ్ళానండి.
అలా వెళ్ళి పైకి వెళ్ళి ఆ చుట్టూ పరిసర ప్రాంతాలని దిగుతూ మళ్ళీ 15 నిమిషాల తర్వాత ఈ జైన్ విగ్రహం పెద్ద విగ్రహం దగ్గరికి వచ్చేప్పటికి నా భార్య ఆ పైకి ఎక్కి 2 చేతులు దండం పెడుతున్నారు విగ్రహానికి. ఆశ్చర్యం, ఆనందం, నమ్మలేని నిజం. ఇది కళా నిజమా? నిజంగా ఈ ఆవిడ మా ఆవిడేనా అంటూ దగ్గరికి వెళ్ళి చాలా మరి ఎలా వచ్చావంటే నాకేం తెలియదు, నేను రావాలనుకుని వచ్చాను. అప్పుడు అనిపించింది, అవురా 6 సంవత్సరాల నుంచి ఒక్క మెట్టు కూడా ఎక్కి దిగలేని స్థితిలో ఉన్న ఆవిడ 6 మాసాలు ధ్యానం చేస్తే 620 మెట్లు కొండెక్కటం అంటే ప్రపంచంలో ఎంతకన్నా వింతుందా? ఇది శక్తి, ప్రచండ శక్తి, ప్రపంచ శక్తి అని చెప్పి ఆశ్చర్య ఆనందాలకు లోనైన తర్వాత దీని గురించి మరింతగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇంకా ఇంటికి వచ్చి బుక్స్ తిరగేయటం, క్లాసులకు వెళ్ళటం, ఇంక ఇవన్నీ చూస్తూ ఉన్నాం. 2 సత్యాలు తెలుసుకున్న తర్వాత ఇంకా అప్పుడు దీని గురించి మరింత లోతుగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో మరి తటవర్తి వీరరాఘవరావు క్లాసులు జరుగుతున్నాయి భీమవరంలో అని చెప్పానంటే అక్కడ కూడా వెళ్ళటం జరిగింది. అక్కడే మరి ఒక అనుకోని మార్పు, నా జీవిత టర్నింగ్ పాయింట్ అక్కడే జరిగింది. చివరి లాస్ట్ రోజుని 3 గంటల సేపు ఏకదాటిగా ధ్యానం చేసిన తర్వాత ఒక వింతైన అనుభవం అది. అనుభవం కన్నా ఒక మెసేజో, క్రియేషనో, ఒక సూచనో కానీ ఏమిటంటే సకల మానవాళికి కావాల్సింది ఆనందం, ఆరోగ్యం, మనశ్శాంతి. ఈ 3 కూడా జ్ఞాన మార్గం సత్యాన్ని మరి ఎవరో చెప్తే కాదు, అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. కాబట్టి కృష్ణానది తీరంలో మాకు 1 ఎకరం స్థలం ఉంది. ఆ స్థలాన్ని అమ్ముదాం అని చెప్పి బేరం పెట్టి వెళ్ళిపోయాం అక్కడికి క్లాస్కి వెళ్ళబోయేటప్పుడు. ఎందుకంటే 30 లక్షల రూపాయలు అప్పు కూడా ఉంది. అంటే 1 కోటి రూపాయలు కొంటానన్నారు. మంచి రేటు బాబు, మేము వచ్చిన తర్వాత అమ్మేస్తాం అని చెప్పడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా ఆలోచన మారింది. అదే సకల మానవాళికి ఆనందం, ఆరోగ్యం, మనశ్శాంతి ఇందులో ఉన్న సత్యం తెలిసిన తర్వాత మరి ఏదేమైనా ప్రతి మనిషి కూడా వచ్చింది ఏదో విశ్వానికి ఇవ్వాలంటున్నారు. ఏది ఇస్తే మంచిది అనుకున్న పరిస్థితుల్లో ఇక్కడ ఒక ధ్యానాశ్రమాన్ని, పిరమిడ్ ని నిర్మించి గుంటూరు, కృష్ణా జిల్లా వాసులందరికీ ఒక ఆరోగ్యవర ధామ కేంద్రంగా తీర్చిదిద్దాలన్నటువంటి ఒక సూచన రావటం, అది అక్కడ అందరిని అనౌన్స్ చేసిన తర్వాత అందరూ చప్పట్లతో అభినందించడం, ఇంటికి వచ్చిన తర్వాత అనుకున్నట్టుగానే మరి ఆశ్రమానికి కడదామని చెప్పి మా పిల్లలతో చెప్తే వాళ్ళు కూడా మీ ఇష్టం, మీ ఆనందాలే ముఖ్యం అన్నారు. తీరా కట్టడం స్టార్ట్ చేసిన తర్వాత మరి నేచర్ అనేక రకాలుగా పరీక్షలు పెట్టుద్ది. ఒక నదీ తీరాన్ని పెద్ద పెద్ద కట్టడాలు కట్టకూడదు ఒక జీవోను అనుసరించి మున్సిపల్ కమిషనర్ వచ్చి దీన్ని నిర్దాక్షిణ్యంగా పడగొట్టడం జరిగింది. స్లాబ్ వేసినాక 6 నెలల తర్వాత మళ్ళీ మొదలెడితే మళ్ళీ పడగొట్టడం, మరొక సంవత్సరం వెయిట్ చేసిన తర్వాత అప్పుడు మరి అంతకు ముందు ఏంటంటే ఒక పిరమిడ్ తర్వాత కట్టుకోవచ్చు, క్లాసుల నిర్వహణ కోసంగా ముందు హాల్ కడదాం అనే ఉద్దేశంతో మొదలుపెట్టిన తర్వాత మరి 2 సార్లు వ్యతిరేక సంఘటన జరిగింది. కాబట్టి ఈసారి పిరమిడ్ ని స్టార్ట్ చేద్దాం అనే ఉద్దేశంతో భూమి పూజ చేశాం. అది చేసిన 15 రోజులకే ఆఫీసర్ మారిపోవటం, ఇంకో కొత్త ఆయన రావటం, ఆయన కూడా మనకు తెలిసిన వ్యక్తి రావటం, మరి నువ్వు ఏం చేయదలుచుకుని చేసుకొని నేను ఉండా నీకు అండగా అని చెప్పటం. ఆ విధంగా మరి 3 సంవత్సరాల్లో చేయలేని పనిని కేవలం 6 మాసాల్లో కంప్లీట్ చేసి పత్రిజీ చేత దీన్ని ప్రారంభించడం జరిగింది. 2013 సంవత్సరం జనవరి 12 తారీఖుని స్వామి వివేకానంద జన్మదినోత్సవ రోజున ప్రారంభించబడింది. అప్పటి నుంచి మరి ఎన్నో జ్ఞాన సత్సంగాలు జరుపుకుంటూ కృష్ణానది పుష్కర ధ్యాన సమయాల్లో మరి 12 రోజుల పాటు 25,000 మందితో ధ్యానం చేయటం, క్లాసులు నిర్వహించడం, అలాగే పత్రిజీ జన్మదిన వేడుకలను మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని వేడుకడిన ఇక్కడ చేసుకోవటం, స్వర్ణమాల పత్రి యొక్క జన్మదిన వేడుకలు చేసుకోవటం, మరి పత్రిజీ స్వర్ణమాల దంపతుల వివాహ వేడుక మహోత్సవాలు కూడా ఇందులో చేసుకుంటూ మరి ఈనాడు మన పిరమిడ్ మాస్టర్లకే కాదు, దక్షిణాది రాష్ట్రాలకే కాదు, యావత్ భారతదేశానికి ఒక మణిహారంగా మారినటువంటి నేటి మానస సరోవర ధ్యానాశ్రమం ఇదేనండి. సో ఈ విధంగా మరి ఆ ధ్యాన జీవితంలోకి రావటం. అయితే నాలో
అది పిచ్చో ఏ వ్యతిరేక ఏదో ఒక అనుభూతి ఏమన్నా కానీ మంచి చెడు ఏదైనా అనుకోండి, ప్రతి విషయాన్ని కూడా నా అనుభవపూర్వకంగా తెలుసుకుంటే కానీ నమ్మలేని పరిస్థితిలో మరి అన్ని అనుభవపూర్వకంగా తెలుసుకొని ఇందులోకి రావటం జరిగింది. వృత్తిని ప్రవృత్తిని మార్చుకొని మరి ఆ కంప్లీట్ గా ఆ ఎల్ఐసి ప్రొఫెషన్ కూడా సెలవు పెట్టేసి ఈ జానపరచాలని నిమగ్నం అవటం. తర్వాత నాకు ఒక ఆలోచన ఏంటంటే, మరి ఈ సంకల్ప శక్తి అంటున్నారు, ఇది కూడా ఎంతవరకు సాధ్యం, ఇది కూడా నిజమేనా అనే ఉద్దేశంతో దాన్ని కూడా ప్రయోగాత్మక తెలుసుకోవాలనే ఉద్దేశంతో పత్రిజీ ఒకసారి ఒక మాట చెప్పాడు. ప్రతి మనిషిలో ఉన్న సర్వశక్తులు ఉంటాయి, మనిషికి అసాధ్యం అంటూ ఏది లేదు, సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చు అన్నటువంటి ఆయన మాటలను పట్టుకొని 59 సంవత్సరాల వయసు వరకు కూడా నాకు నీళ్ళంటే భయపడి ఈతరాని నేను ఒక మిత్రుడి యొక్క సలహా మేరకు పక్కనే మాకు కృష్ణానదిలో స్విమ్మింగ్ క్లబ్ అని ఉంటే అందులో జాయిన్ అయ్యి మెంబర్షిప్ గా జాయిన్ అయ్యి ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టాను. ఆ రకంగా 4 మాసాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒకరోజు మా మిత్రులందరితో పాటు 1.5 కిలోమీటర్ ఐలాండ్ కీదుకుంటూ వెళ్ళి ఒడ్డెక్కి వెనక్కి తెరిచి వస్తే ప్రపంచాన్ని జయించినంత ఆనందం ఉండటం. సాధన చేస్తే సాధించలేనిది లేదు అని పత్రిజీ మాటకి యథార్థం ఇదే కదా అనుకున్నాను. ఆ తర్వాత పత్రిజీ ఏమంటున్నాడు, ధ్యానం ద్వారా సంకల్పాలు క్రియేట్ చేసుకుంటే మరి ఆ సంకల్పం కూడా ఖచ్చితంగా నెరవేరుద్దని చెప్పాడు. ఇది కూడా ఎంతవరకు వాస్తవం అనే ఉద్దేశంతో ఓ రోజు ఒక ధ్యానం క్లాసులో సంకల్పాన్ని క్రియేట్ చేయడం జరిగింది. అదేమిటంటే, ప్రతి సంవత్సరం జనవరి 26 రిపబ్లిక్ డేకి మాకు కృష్ణానది స్విమ్మింగ్ కాంపిటీషన్ లో ఈత పోటీలు పెడతారు. 2015 సంవత్సరం అక్టోబర్ 24వ తారీఖుని ఒక ధ్యానం క్లాస్ లో సంకల్పం చెప్పడం జరిగింది. రాబోయే 2 నెలల్లో జనవరి 26 రిపబ్లిక్ డేకి మరి ఆ స్విమ్మింగ్ కాంపిటీషన్ లో నేను కూడా పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్రైజ్ సాధించి గోల్డ్ మెడల్ తీసుకొని కలెక్టర్ గారి చేత సన్మానం పొందాలి అనే ఒక సంకల్పాన్ని క్రియేట్ చేసుకోవటం. దానికి అనుగుణంగానే మరి ప్రాక్టీస్ చేసి 2016 సంవత్సరం జనవరి 26 రిపబ్లిక్ డేకి 250 మంది పాల్గొన్నటువంటి ఆ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ గోల్డ్ మెడల్ తీసుకొని మరి పత్రిజీ చెప్పినటువంటి మాట యథార్థానికి ఇదే కదా అని చెప్పి ప్రాక్టికల్ గా నిరూపించడం జరిగింది. పత్రిజీ అన్నాడు, శాబాష్, ఇంతే కాదు, ఆయన విజయాలు మరెన్నో ఉన్నాయని చెప్పి మరి భుజం తట్టి ప్రోత్సహించిన తర్వాత అనుకున్నట్టుగానే 2019 సంవత్సరంలో విశాఖపట్నంలో స్టేట్ లెవెల్ స్విమ్మింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. అందులో మా క్లబ్ తరఫున పార్టిసిపేట్ చేస్తే అందులో 4 ఈవెంట్స్ లో 3 ఈవెంట్స్ లో 3 గోల్డ్ మెడల్, ఒక సిల్వర్ మెడల్ సాధించి మరి 72 సంవత్సరాల వయసులో అత్యున్నతమైనటువంటి ఒక పురస్కారాన్ని పొందడం జరిగింది. పత్రిజీ ఇది కూడా గిన్నీస్ పురస్కార శభాష్ అంటూ మెచ్చుకున్న తర్వాత ఇంతే కాదు మరెన్నో విజయాలు ఉన్నాయి అని చెప్పాను మహానుభావుడు చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు. ఏదో ప్రోత్సాహకరంగా చెప్పిన మాటే అనుకున్నాను. మరి వారి మాటలు వృధా పోవు కాబట్టి ఆయన 2022లోనే గతించిన 2023 నవంబర్ 27, 28 తేదీల్లో మా దుబాయ్ లో ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ కాంపిటీషన్ జరుగుతుంది, మా క్లబ్ తరఫున పార్టిసిపేట్ చేయమని చెప్పి ఒక 4 ఎలిజిబిలిటీ వస్తే చెప్తే వాళ్ళందరూ కూడా ఆసక్తి చూపలేదు. సరే, నాకు కొంచెం ఆసక్తి కలిగి నేను అందులో పార్టిసిపేట్ చేయటమే, అర్హత రావటమే గొప్ప కదా, మన ప్రజలతో సంబంధం లేదు లేని ఉద్దేశంతో ఆత్మవిశ్వాసంతోనే మరి అందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అనుకున్నట్టుగానే పత్రిజీ యొక్క ఆ వాక్కు నిజమైన వాక్కుగా మరి అందులో 4 ఈవెంట్స్ లో కూడా 2 బ్రాంజీలు, 2 సిల్వర్ మెడల్స్ రావటం, 4 మెడల్స్ రావటం, 74 సంవత్సరాల్లో అద్భుతమైన విజయాన్ని సాధించడం, ఇవన్నీ మన పిఎంసీలు ఇంటర్వ్యూ చేయటం ఇవన్నీ చూసే ఉంటారు. ఈ విధంగా మరి ధ్యాన జీవితంలో ఎన్నో అనుభూతులు, ఎన్నో అనుభవాలు, మరి ఎన్నో విజయాలకు సాధించడం జరిగింది. ఈనాడు నా వృత్తి ప్రవృత్తి మానుకొని ఎల్ఐసి శాశ్వతాన్ని వదిలేసి ధ్యానమే ధ్యాన ప్రచారం అంటూ మరి జిల్లాలే కాదు, రాష్ట్రాలే కాదు, దేశ విదేశాలలో కూడా, ముఖ్యంగా అమెరికా, షార్జా, దుబాయ్, అబుదాబి, తర్వాత మలేషియా, సింగపూర్ లాంటి ఇతర దేశాలకు కూడా ధ్యాన ప్రచారం చేస్తూ మరి ఈనాడు ఎవరు పిలుస్తారా, ఎక్కడికి పిలుస్తారా అని చెప్పి పిలిచిన వెంటనే పరుగులు పెడుతూ మరి ఈ ధ్యానం క్లాస్ చెప్పడానికి పరుగులు పెడుతుంటే ఒక తిక్క రామిరెడ్డి అంటే నేనేనమ్మా. ఇదే నా స్వీయ పరిచయం. సో అనుకోకుండా చాలా అయిపోయినట్టుంది టైం కూడాను. మరి
చాలా ఇంకా ఏమైనా కావాలా? మరి అలాగే ఇంకో 2 సాహసాలు చేయించాడు. 10వ తరగతి కూడా పాస్ కానీ నా చేత 2 పుస్తకాలు రాయించడం. అందులో ఒకటి మానస సరోవర్ అనే పేరుతోటి 5 ముద్రలు నోచుకోవటం. ఆయన అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా దేశాలు కూడా పంపించడం జరిగింది. మరలా 1 సంవత్సరం తర్వాత మరొక బుక్ రాయించడం జరిగింది. అది కూడా అనుభవమే జ్ఞానం అని చెప్పి టైటిల్ పేరు ముందు పెట్టి స్లిప్ రాసి పేరు పెడుతున్నాను పుస్తకానికి. ఏం రాస్తా నీ ఇష్టం అని చెప్పి నా చేతిలో పెట్టిన తర్వాత మరి ఆ పుస్తకం కూడా రాయటం జరిగింది. అది కూడా మానస సరోవరంలోనే ఆయన స్వహస్తాలతో రిలీజ్ చేసి ఆ మధుర సంఘటన మర్చిపోలేను. మళ్ళా అక్కడ దాదాపు 1500 మంది ఆ మన ధ్యానుల మధ్య ఆ పుస్తకాన్ని రిలీజ్ చేసి ఒక చిన్న విషయంలో ఒక కోరిక కోరవచ్చా అని వినమ్రంగా అడుగుతుంటే అందరూ ఆశ్చర్యపోయాం. ఏంటి ఎలా అంటారని. చెప్పండి సార్ అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, కమ్యూనిస్టుగా, నాస్తికుడిగా, గత జన్మని మరు జన్మని నమ్మని హేతువాదిగా ఉన్నటువంటి శ్రీ రామిరెడ్డి గారు కర్మని, కర్మ సిద్ధాంతాన్ని కూడా బాగా వ్యతిరేకించినటువంటి ఆయన మరి కర్మ సిద్ధాంతాన్ని బాగా ఆకలింపు చేసుకొని సామాన్యుడికి కూడా సరళంగా అర్థమయ్యే భాషలో రాసినటువంటి శ్రీ రామిరెడ్డి గారిని మీరందరూ అంగీకరిస్తే నేను గట్టిగా కౌగిలించుకోవాలని ఉంది, బాహుబంధులు బంధించాలని చెప్పి మరి వేలాది మంది మధ్యలో హర్షధ్వానాల మధ్యలో ఆయన దాన్ని కౌగిలించుకోవటం ఆ అది మర్చిపోలేని ఒక మధురమైన అనుభూతి. ఇలా ఎన్నో ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతులు ఆయనతోటి అవి చెప్పాలంటే ఎన్ని రోజులైనా తరగదండి. సరే, ఏదేమైనా మరి ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ఇక్కడ ఈ మానస సరోవర ధ్యానాశ్రమాన్ని ఆ నిర్మించడమే కాదు, సకల హంగులతో సర్వ సౌకర్యాలతోటి దాదాపుగా 6 సంవత్సరాల నుంచి ప్రతి ఆదివారం కూడా హ్యాపీ సండే అనే కార్యక్రమాలతోటి మరి అలాగే ధ్యాన పరిచార నిమిత్తం బయట తిరుగుతూ కూడా ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నాం. ఇది నా స్వీయ చరిత్ర. ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే ఏదన్నా అడగాలనుకుంటే అడగండి. నో డౌట్స్ సార్ అందులో. ఎందుకంటే మిమ్మల్ని ఎప్పటి నుంచో మేము చూస్తున్నాం. ఎప్పటి నుంచో మీరు చెప్పే మంచి మాటలు వింటున్నాం. మీరు వాయిస్ మెసేజ్ ద్వారా మాకు ఓషో జీవిత చరిత్రని మాకు అందించారు. అండ్ మాకు దగ్గరయ్యారు ఆ జీవిత చరిత్ర ద్వారా. మీ ద్వారానే నేను తెలుసుకున్నాను ఓషో గారి జీవిత చరిత్ర. ప్రతిరోజు వినేవాళ్ళం. ఇప్పటికీ కూడా నేటి మంచి మాటతో మమ్మల్ని పలకరిస్తూనే ఉంటారు సార్ ప్రతిరోజు. అండ్ రోజు గ్రూప్ లో వస్తా ఉంటాయి, మెసేజ్ వస్తా ఉంటాయి కదా. ఎస్ సార్, ఎస్ సార్ వస్తుంది. ఫాలో అవుతుంటాం, చదువుతుంటాం, నేర్చుకుంటున్నాం. అండ్ మీరు అన్నారు కదా, ఒక కమ్యూనిస్ట్ గా ఉంటూ ఇలాంటి మార్పు, సో ఇలాంటి వ్యక్తి ఇవాళ వచ్చి కంప్లీట్ మ్యాన్ గురించి మాట్లాడడం అనేది చాలా బాగుంది సార్. చాలా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆ మార్పు అనేది ఇంపార్టెంట్ కదా. అండ్ మీ ఎలా మీరు అంటే ఒక మాటని ఒక కవిత్వ రూపంలో చెప్తూ వస్తున్నారు కదండి సార్. అంటే ఒక భావాన్ని వ్యక్తం చేయటం అంటే ఇలా వ్యక్తం చేయాలి అని చెప్పేసి మీ నుంచి కూడా నేర్చుకున్నాను నేను మీ నుండి. సో అది ఎలా అనిపించింది? ఇది మొదటి నుంచే ఉందా మీకు? ఫస్ట్ నుంచే ఉందా? లేదు ధ్యానం ద్వారానే మీకు ఇలా వచ్చిందా ఈ వ్యక్తం చేయటం అనేది? ఫస్ట్ నుంచి కూడా స్పష్టత. నాకు అంటే ఒకటమ్మా, నేనేం పెద్ద చదువుకున్నాను చెప్పినాక 10th క్లాస్ కూడా డిస్కంటిన్యూ చేసినాన్ని. నాకు ఎలాంటి విద్యా అర్హతలు లేవు. ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతులు, అనుభవాలు కూడా ఏం లేవు. కాకపోతే అనుకోని విధంగా నేను ఒక ఎల్ఐసి ప్రొఫెషనల్ జీవితంలోకి రావటంతో ఆ ఫస్ట్ నుంచి కూడా మాకు ఏంటంటే ఎల్ఐసి ఏజెంట్ గా ఉన్నప్పుడు ఎదట మనిషికి అంటే ముందు ఒక విషయాన్ని మనం అర్థం చేసుకొని మనం అర్థం చేసుకున్న విషయాన్ని ఎదట వాడికి ఏ టైపులో ఎలా చెప్తే అర్థం అవుతుంది, వాడు అట్రాక్టివ్ గా ఎలా ఫీల్ అవుతాడు అనే దాని మీద దాదాపు 30 ఏళ్ల పాటు అదే ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఆ ఒకే పాలసీ, ఇప్పుడు కంపెనీ వాడు కార్పొరేషన్ వాడు ఒక పాలసీ ఇష్యూ చేశాడంటే అదే పాలసీని తీసుకొని ఒకడు 5 లక్షలు చేస్తే ఒకడు 5 కోట్లు బిజినెస్ చేస్తున్నాడంటే మరి బెనిఫిట్స్ అంతా సేమ్ ఒకటే. ఎలా చేస్తున్నాడంటే ఎదటి వాడికి అర్థమయ్యే రీతిలో వాడు చెప్పలేకపోయాడు, 5 కోట్లు చేసినట్టు బాగా అర్థమయ్యే రీతిలో చెప్పాడు కాబట్టి బిజినెస్ వచ్చింది. సో అట్లాగే ప్రతిదాన్ని కూడా మనం అవగాహన చేసుకుని అర్థం చేసుకున్న తర్వాత ఎదుటి వారికి ఎలా చెప్తే అది నచ్చుతుంది, వాళ్ళకి క్లారిటీ వస్తుంది, వాళ్ళు సంతృప్తి పొందుతారు అనే దాని మీదే ప్రాక్టికల్ గా దాని మీద ముందుకెళ్తా ఉండాం. సో అందుకు మనం చెప్తాం చాలాసార్లు కూడా ఈ ఆధ్యాత్మిక జీవితానికి నాకు ఒక రకంగా వరం ఏంటంటే నా ఎల్ఐసి ప్రొఫెషన్. ఆ ఎల్ఐసి ప్రొఫెషన్ లో మరి దాదాపు సంవత్సరానికి
మా బ్రాంచ్లో ఎప్పుడు టాప్ లో ఉండేవాళ్ళు. 10 లక్షల రూపాయలు ఎల్ఐసి కమిషన్ కూడా వచ్చేది నాకు ఇయర్లీ. సో ఓకే. అలాంటిది అన్ని వదులుకొని ఈ రూట్లోకి రావటం. సో ఇది కూడా ఈ ఆధ్యాత్మికంగా మరి జ్ఞానపరంగా మనం తెలుసుకున్న విషయాల్ని ఎలా చెబితే బాగుంటది అనే దాని మీద రకరకాలటువంటి శోధనల ద్వారా అందరినీ కొంచెం అట్రాక్టివ్ చేయటం అనేది అవుతుంది. ఫస్ట్ ఏంటంటే కొంచెం జోకులు చెప్తూ కాస్త అందరినీ హ్యాపీ, ఎందుకంటే స్పిరిచువాలిటీ అంటే చాలా సీరియస్ గా ఉంటాయి చాలా మందికి. నాకు ఆ సీరియస్నెస్ అంటే అసలు నచ్చేది కాదు. అందుకనే ముందు నేను ఎక్కడ ఏ క్లాస్కి వెళ్ళి చెప్పాలన్నా కూడా ముందు కాస్త 4 జోకులు చెప్పి అందరిని నవ్వించి ఆ వాళ్ళందరినీ రిలాక్సేషన్ మూమెంట్ లో తీసుకొచ్చినాక అప్పుడు క్లాస్ ఇవ్వటం అనేది అలవాటు. సో పత్రిజీ కూడా మరి నువ్వు అంటే నాకు మొదటి నుంచి కూడా ఏంటంటే ఏదో ఒక కాన్సెప్ట్ నచ్చిందంటే అది ఒక చిన్న చిన్న ఆడియో రూపంలో పంపించడం జరుగుతుంది. అవి పత్రిజీ చూసిన తర్వాత ఆ నువ్వు తప్పనిసరిగా పిఎంసి వచ్చిన తర్వాత మంచి మాటగా నీకు స్లాట్ కూడా బుక్ చేస్తాను చెప్పాలని చెప్పానంటాం. 386 ఎపిసోడ్లు చేయటం జరిగింది 1.5 year దాకాను. ప్రతిరోజు రోజుకొక మంచి మాట అనేది చెప్పేవాళ్ళు. నా లింక్ కూడా మామూలుగా మన పిఎంసిలోనే నాకు ఆ లింకులు ఇచ్చారు. తర్వాత మేము రాసిన 2 బుక్లు కూడా గ్రంథాలయం పేరిట పిఎంసిలోనే దాన్ని టెలికాస్ట్ చేయడం జరిగింది. మీకు కావాలంటే ఆ లింక్ కూడా పంపిస్తాను, ఎవరికైనా పంపించండి. ఎందుకంటే ఇప్పుడు బుక్స్ చదివే అంత ఓర్పు లేదు చాలా మందికి. ఆ లింక్ ని క్లిక్ చేస్తే రోజుకు ఒక ఎపిసోడ్ వస్తా ఉంటది, 15 నిమిషాలు 20 నిమిషాలు తీరిగ్గా వింటూ ఉండొచ్చు. ఆ బుక్స్ కూడా ఆ బుక్స్ ప్రింట్ కూడా చేయించట్లేక అందరికి లింకే పంపిస్తాను ఎవరికైనా కూడా. ఓకే సార్. ఎంతమంది ఉన్నారు గ్రూప్ లో? థ్యాంక్ అంతా యూ. వీళ్ళంతా కొత్త వాళ్ళ? ఇప్పుడు ఇదేంటి యూట్యూబ్ లో వెళ్ళొద్దాం మళ్ళా? రికార్డ్ చేస్తున్నాం సార్. యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం మళ్ళీ. యూట్యూబ్ లో ఇప్పుడు అప్లోడ్ వెంకట్ చేస్తాం. సార్ ఉన్నారు సార్. రీల్స్ కూడా వెళ్తాయి సార్. వెళ్తాయా? రీల్స్ కూడా వెళ్తాయి. సరే మీ సరే దీంట్లో నేను రీల్స్ లాగా కూడా కట్ చేసి పంపిస్తాం. ఎస్ సార్. అయితే నేను పని చేస్తాను. పత్రిజీ చెప్పండి మనకు 3 ఆశయాలు ఇచ్చాడు, 3 సందేశాలు ఇచ్చాడు కాబట్టి వాటిని గురించి కొంచెం క్లుప్తంగా చెప్తాను. ఎస్ సార్. 15 నిమిషాల టైం ఉంది కాబట్టి. ఎస్ సార్. ఎస్ సార్. పత్రిజీ మనకు ఒక 3 సందేశాలు ఆశయాలు అనే దానికన్నా మనకి 3 ఒక గొప్ప సందేశాలు అవి. అంటే 3 పనులు అప్పగించిపోయాడు మనకి. అవి ఏంటంటే శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తు. ఈ ప్రపంచం మొత్తం కూడా మరి పిరమిడ్ జగత్తుగా మార్చాలి, పిరమిడ్ ధ్యానాలయాలని మార్చాలని చెప్పి శాకాహార జగత్తుగా మార్చాలని చెప్పడం జరిగింది. అయితే నేనేమంటానంటే ఎవరైనా ఇక్కడ క్లాసులకు వెళ్ళినప్పుడు నేను అందరిని అడుగుతాను, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎప్పుడైనా ఏనాడైనా ఎక్కడైనా సరే ఎవరికైనా ఎలాంటి కష్టము నష్టము దుఃఖము బాధలు లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి అంటే ఒక్క చేయలేకూడదు. ఏదో సమయంలో అందరికీ కష్ట నష్టాలు బాధలు అన్నీ ఉంటామండి. అయితే వీటన్నిటి కారణం ఏంటంటే రకరకాలుగా చెప్తారు. అదిగో పక్కింటాడు మమ్మల్ని నాశనం చేశాడను, ఎదురింటి పంకజాక్ష మమ్మల్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టిందను, వాడెవడో డబ్బులు తీసుకొని ఎగ్గొట్టేశాడని చెప్పాను, వ్యాపారంలో నష్టం వచ్చిందను, ఏదో సమస్యలు చెప్తూ ఉంటుంటారు. మా పిల్లలు మాట అంటే లేదేంటి. నేనేమంటానంటే వాళ్ళని వెళ్ళని కాదు, మీరు తీసుకునే ఆహారం ద్వారానే మీకు కష్టం దుఃఖం బాధలు వచ్చినాయి అంటే సార్ ఏంది మీరు చాలా ఇంతగా చెప్తారు, మేము తీసుకునే ఆహారానికి మా కష్టాలకి దుఃఖాలకి అసలు సంబంధం ఏంటి అంటారు. ఖచ్చితంగా ఉందమ్మండి నేను చెప్తాను. అదేమిటంటే ఏదైనా సరే మనం ఎలాంటి ఆహారం తీసుకుంటామో అలాంటి ఆలోచనలే వస్తాయి. ఎలాంటి ఆలోచనలు మనకు కలుగుతాయో దానికి తగ్గ కర్మలు చేస్తుంటాం. ఎలాంటి కర్మలు చేశామో మరి దానికి తగినటువంటి అనుబంధంగానే మరి అక్కడ కర్మ క్రియేట్ అవుతా ఉంటది. బాధలు కష్టాలు ఆనందాలు సంతోషాలు వస్తాయండి. అంటే కర్మ జన్మ జీవితం. ఇప్పుడు మనకి సాత్వికమైనటువంటి ఆహారం తీసుకున్నప్పుడు మరి ప్రేమ దయ కరుణ ధర్మం నీతి న్యాయం అంటూ అలాంటి భావాలే పెంపొందిస్తూ ఉంటాయి. దానికి అనుగుణంగా అక్కడ కర్మలు చేస్తుంటారు. ఆ కర్మలు తగ్గట్టుగానే ఫలితం కూడా అట్లాగే వస్తుంది. అదే ఒక రజోగుణ సంపన్నమైనటువంటి ఆహారం తీసుకున్నప్పుడు
మరి కోపం, ఆవేశం, అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారాలు అంత హింసాత్మకమైనటువంటి ఆ ఆలోచనతో కూడినప్పుడు అలాంటి కర్మలు చేస్తుంటారు. దానికి తగిన ఫలితం వస్తూ ఉంటుంది. సో కాబట్టి మన తీసుకునే ఆహారమే మనకి మన జీవితాన్ని నిర్దేశిస్తుంది అని అన్నప్పుడు అందరూ కూడా రైట్ అని మీరు చెప్పింది కరెక్టే అని అంటారు. అదే పత్రిక చెప్పింది. మరి ఈ జగత్తు మొత్తం కూడా శాకాహారం అయించేయాలన్నాడు. ఏ గురువు కూడా మన ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి, ఎన్నో గురువులు ఉండారు, కానీ ఇంత నిక్కచ్చిగా, ఇంత నిర్మోహమాటంగా, మరి ఇంత నిర్భీతిగా ఆ మాంసాహారం తినే వాళ్ళంత రాక్షసులు అనేటువంటి దమ్ము ధైర్యం ఉన్న గురువు ఎవరు లేరు ఈ ప్రపంచంలో ఆయన తప్పితే. అందుకే చెప్తుంటాను, మాంసాహారం దౌర్భాగ్యం, శాకాహారం సౌభాగ్యం, జీవితం కాకూడదు అభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. జీవులను చేయకూడదు వధ, అనుభవిస్తావు ఎంతగానో వ్యధ, తెలుసుకోలే వాటి బాధ, ధ్యానం చేస్తే గ్రహిస్తావు వాటి గాథ. దేహం అనేది ఒక తొక్క, తినకూడదు మాంసపు ముక్క, శ్వాస మీద ధ్యాసయే మనకు లెక్క, ఇది శక్తిని ప్రసాదించే కల్ప వృక్షపు మొక్క. మాంసాహారం తింటే చిల్లుకుండా, శాకాహారం తింటే నిండుకుండా, ధ్యానం చేస్తే బంగారు కొండ. అందుకే మనశ్శాంతిని కోరే మానవులారా, మహాకరుణతో మరొక్కసారి ఆలోచించండి. నీటిలోన పుట్టి నీటిలోన పెరుగుతూ నిగనిగలాడే చేపలు మనకేమి చేటు చేసే? గడ్డి గాదములు తిని బిడ్డల వలె బ్రతికే మేకల జింకలు మనకేమి హాని చేసే? నీచమును మృంగుతూ తెలవారుతుందని తెలుపుతూ కోతలేయిస్తున్న కోళ్లు మన ధనమేమి కోళ్లగొట్టే? అడవిలో పుట్టి అడవిలో పెరుగుతూ బిడ్డల వలె బ్రతికే మేకల జింకలు ఆకులు తినుసు అవలీలుగా కొండలెక్కుచుండా, మేక జింక కుత్తుకులు కోసి మాంసము వండి తిని మనుషుడు మంచమెక్కుచుండినే, మనుషులకేమిది మాయరోగమాయనే. కాబట్టి మనశ్శాంతిని కోరే మానవులారా, మహాకరుణతో మరొక్కసారి ఆలోచించండి. ఇకనైనా జంతువధ నిషేధించండి, మాంసాహారాన్ని మానండి. ఆ పత్రిజీ చెప్పిన మాట పరమ సత్యం తెలుసుకుందాం మిత్రులారా. అందుకే జై శాకాహార జగత్ అంటూ మరి అందరి చేత నినాదాలు ఇప్పించడం జరుగుతుంది. అలాగే మరి ఆయన పిరమిడ్ జగత్తును కూడా చేయాలని చెప్పటం. ఏమిటి అసలు పిరమిడ్? పిరమిడ్ అంటే ప్రార్థన చేసే చర్చి కాదు, నమాజు చేసే మసీదు కాదు, పూజ చేసే దేవాలయం కూడా కాదు. ఇది ఒక విశ్వాలయం, ఇది ఒక శక్తి ఆలయం. పిరమిడ్ ధ్యానాలయాలు సకల కోటికి సంతోష నిలయాలు, ఇవి శక్తిని ప్రసాదించే దేవాలయాలు కూడా. పిరమిడ్ అనేది ఒక శక్తి క్షేత్రం, ఇది మనిషిని మార్చే పుణ్యక్షేత్రం, మానవ జీవితం కురుక్షేత్రం, ధ్యాన జీవితం ధర్మక్షేత్రం. మరి ఈ సువిశాల ప్రపంచంలో సుందర నందన వనంగా పిరమిడ్ ధ్యానాలయాలు నిర్మించిన వారి జీవితం అంతా ఆనందం అకరందమేనన్నాడు పత్రిజీ. ఈ పిరమిడ్ ద్వారాలు ఎల్లప్పుడూ తెరుచుకుని ఉంటాయి. ఇవి ఏ కొందరి కోసమని నిర్మించబడాల, ఇవి అందరి కోసం నిర్మించబడ్డాయి. ఇక్కడ కులాలకు కుర్చీలు లేవు, మతాలకు మన్ననలు లేవు, జాతులకు జాగా లేదు, వేషభాషలకు ఇక్కడ వేతనాలుండవు. అదొక పవిత్ర మందిరం, హృదయ మందిరం, పవిత్ర ధ్యాన మందిరం కూడా. ఇక్కడ చేసేది పొందేది ఒకే ఒక్కటి, అదే ధ్యానం 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 మాత్రమే. మరి ఏం తెలుపుతుంది ధ్యానం? కలిగిస్తుంది అధ్యయన జ్ఞానాన్ని, తెలుపుతుంది ధ్యానం ఆత్మ జ్ఞానాన్ని. మన ప్రవృత్తులంటిని ప్రశాంతపరిచి మనసును అంతర్యామికి నడిపిస్తుంది ధ్యానం. మన జీవనయానంలోని ఒడిదుడుకులను అధిగమించి దైవయానం చేయిస్తుంది ధ్యానం. కావాలి మనిషికి గాలి, నీరు, ఆహారం, కావాలి మనసుకు తెలివి, జ్ఞానం, ధ్యానం కూడా. వెలుగు వస్తే చీకటి పోవాలి, ఇది ప్రకృతి ధర్మం. ధ్యానం చేస్తే జ్ఞానం రావాలి, ఇది జీవిత ధర్మం. ఈ సృష్టిలో మనం అణువంతా, ధ్యానం చేసే సమయం కొంత, పొందుతాం ఆనందం కొండంతా, పంచుతాం ప్రేమను విశ్వమంతా. ధ్యాన శక్తి ఒక వరద, పోగొడుతుంది మనలోని బురద,
ఇకపై ఉండదు సమస్యల దురద, అప్పుడే జీవితానికి ఆనందాల సరదా. ధ్యానం చేయటానికి ఉండదు వీలు. ఎవరిని అడిగినా ధ్యానం చేయండి అమ్మా అంటే, ధ్యానం మంచిదే కానీ వీలు లేదు సార్, మాకు టైం లేదండి, సమయం లేదండి అంటారు. ధ్యానం చేయటానికి ఉండదు వీలు, ధ్యానం చేస్తే వంగుతాయి మీ అందరి కీళ్ళు. ధ్యానం చేయటానికి సహకరించదు మీ తోలు, ధ్యానం చేస్తే ఎంతో జరుగుతుంది మేలు. అందుకే పలకాలి ధ్యానానికి జేజేలు. ధ్యానానికి ఉండదు ఫీజు, ధ్యానం చేస్తే పోతుంది అందరిలోని బూజు. ఇక దేనిపై ఉండదు మోజు, ఆనందంగా ఉంటారు ప్రతిరోజు. ధ్యానమే మనకు అండ, పడదు మనపై సమస్యల బండ. ధ్యానం చేస్తే మనసు ఖాళీ కుండ, జీవితం నిండుకుండ. ఈ సమాజంలో మన బంగారు కొండ. అలలకు అదుపు లేదు, కలలకు రూపు లేదు, శిలలకు సూపు లేదు, మనసుకు భాష లేదు, ఆత్మకు చావు లేదు, ధ్యానానికి అలుపు లేదు. అన్ని విద్యల కల్లా ఆధ్యాత్మికతే గొప్ప, లేదేది ఇలలో ధ్యానం కన్నా గొప్ప. ఇంతకన్నా గొప్ప ఏం లేదు కదా. క్షణమైన వెలగదు పచ్చిగడ్డి, వెలిగినా క్షణముడది చుట్టుబుడ్డి, సాధిస్తే చివరి వరకు ఉంటుంది ధ్యాన బుద్ధి. అలల ప్రయాణం తీరం వరకు, కలల ప్రయాణం మెలుకు వరకు, ప్రేమ ప్రయాణం పెళ్లి వరకు, ధ్యాన ప్రయాణం జీవితాంతం వరకు. పచ్చదనం ప్రకృతికి అందం, మంచితనం మనిషికి అందం, ధ్యానమే జీవితానికి అందం, పిరమిడ్ ధ్యానమే విశ్వానికి అందం. మరి అందుకే ధ్యానం సకల భోగకారిని, సర్వరోగ నివారిని, సంకల్ప శక్తిదాయని చెప్పి ధ్యానం యొక్క అర్థాన్ని పరమార్థాన్ని సూక్ష్మీకరించి కేవలం 4 మాటలు ఈ ప్రపంచానికి పంచినటువంటి ఋషి కాని ఋషి ఆయనే బ్రహ్మస్పితామహ పత్రిజీ. మరి ఆయన యొక్క ఆశయాలను ఖచ్చితంగా మనం నెరవేర్చుకున్నామా. అందుకే శాకాహార జగత్తును, ధ్యాన జగత్తును, పిరమిడ్ జగత్తును కూడా కంప్లీట్ చేయడానికి మనం అందరం కూడా చివరి దాకా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మరి ఖచ్చితంగా ఆ పాటలో నేను నా శ్వాస ఉన్నంత వరకు అందుకు ప్రయత్నం చేస్తానని చెప్పి ఈరోజు మరి మీ అందరి ముందు ఏదో కొద్ది పలుకులు మరి కొంచెం చాలా దాదాపు గంట సేపు బోరు కొట్టించినట్టునేమో, మరి బాగుందో లేదో మీకే తెలియాలి. ఏది ఏమైనా నేను చెప్పాలనుకున్న కాన్సెప్ట్ మరుగున పడిపోయింది. సరే, ఏం చెప్పాలో ఏం జరగాలో అంతా నేచర్ చూసుకుంటది కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో మరి నాకు కూడా అవకాశం కల్పించిన మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇంత భావయుక్తంగా చెప్తా ఉంటే మాకెందుకు బోర్ కొడుతుంది, ఇంకా ఇంకా వినాలనే అనిపిస్తుంది, అందులో డౌటే లేదు. హ్యాపీ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. వాయిస్ క్లారిటీగా ఉందమ్మా? వాయిస్ క్లారిటీగానే ఉందా? క్లారిటీగా ఉంది సార్, క్లారిటీగా ఉంది. ఎందుకంటే ఈ రోజు కొత్త ప్రయోగం చేశాను. ఇది ఇప్పుడు నాకు ఈ లెన్స్ కార్ట్ లో తీసుకున్న స్పెట్స్ ఉందే, నాకు ఇంతకుముందు అవసరం లేదు. ఈ మధ్య కొంచెం సైట్ వచ్చింది. ఇప్పుడు బ్లూటూత్ కూడా ఈ స్పెట్స్ కే పెట్టేశాడు. బ్లూటూత్ ఇప్పుడు నా దగ్గర ఏ బ్లూటూత్ లేదు, ఈ స్పెట్స్ లోనే ఉంది. ఇక్కడ సైడ్ ఇచ్చాడు బ్లూటూత్. దాని ద్వారా చెప్తున్నాం. సరే, మనకి జూమ్ క్లాసులకి అన్నిటి పనికి వస్తుంది అని చెప్పి ఇక తీసుకున్నాను. టెక్నాలజీని గట్టిగా వాడుతున్నారు కదా సార్, టెక్నాలజీని గట్టిగా వాడుతున్నారు అంటున్నారు. టెక్నాలజీనా ఉపయోగించుకోవాలి మరి, అన్నిటిని ఉపయోగించుకోవాలి. సార్ మీరు టెక్నాలజీని బాగా వాడతారు సార్, వాడాలి కూడా. బాగుంది సార్, నేను సగం నుంచి జాయిన్ అయ్యాను. అఫ్ కోర్స్ చాలా బాగా మాట్లాడతారు, అందులో ఎప్పుడు డౌట్ లేదు. అండ్ మీ ప్రాసలు, మర్చిపోయారా? అదే కనిపించట్లా నాకు. నేను ఎక్కడ ఇది రావట్లేదు సార్. నేను వెంకట్ సార్. ఓ వెంకట్, నువ్వా? కనిపించట్లేదు అంటే ఇదేమో స్క్రీన్ పెద్దదో నాది వచ్చింది, ఇదే సైడ్ వచ్చేసింది. సైడ్
ఓకే సార్. ఓకే. తెలియట్లే వెంకట్ మీరా? లేదు సార్. అబ్బో, సార్ సార్. వెంకట్ సార్ మీ ఫేస్ క్లారిటీగా లేదు. లైటింగ్ ఎక్కువగా అనిపిస్తుంది అందుకంటున్నాను. నాది కూడా అంత క్లారిటీ లేదమ్మా, అది అంతా చీకటిగా ఉంది, ఏదో ఓపెన్ ప్లేస్ ఇప్పుడు లో ఓకేనా? ఆ, ఇప్పుడు బానే ఉందా సార్? కనిపిస్తుందేనా? ఇది స్క్రీన్ ఎందుకు పెద్దది రావట్లా అది. Yeah, సార్. సార్ సో స్పాట్ లైట్ చేశాను కదా మిమ్మల్ని. గ్యాలరీ ల్యాప్టాప్ లో ఉంటే గ్యాలరీకి వెళ్ళిపోండి సార్. వెళ్ళిపోయి చూడండి. ఆయనకి సరే, అదొకటి ఓకే. కనిపిస్తుంటుంది. స్క్రీన్ చిన్నగా ఇంకేం- కనిపిస్తుంటుంది సార్. ఏంటమ్మా వెంకట్, ఏం చేస్తున్నావు? ఏది ఈ మధ్య రావట్లేదు మరి, ఇటు మళ్ళీ ఏం కలవలేదు. ఎంతవరకు ఎస్ వచ్చింది సార్, ఇప్పుడు? ఎస్ అది కొంచెం షూటింగ్ లో తిరుగుతా ఉన్నాను సార్. ఇప్పుడు కూడా ఇప్పుడు కొద్దిసేపట్లో షోలాపూర్ వెళ్తున్నాను సార్. ఒక 3 రోజులు షూటింగ్ ప్లాన్ చేశాను షోలాపూర్ లో. ఆహా. యా సార్, అదంతా చూసుకొని అదే కొంచెం షూటింగ్ చేస్తా ఉన్నాను సార్. ఇది ఆగస్ట్ ఎండింగ్ కల్లా చేద్దాం అనుకున్నాం కదా సార్ రిలీజ్. సో అందుకని ఇంకా కంటిన్యూస్ గా షూటింగ్ లోనే ఉన్నాను సార్. ఇంకా బిజీలో ఇప్పుడు ఉండాలి. మళ్ళీ ఇప్పుడు అది అవ్వట్లేదు. కొంచెం మళ్ళీ గ్యాప్ ఇప్పుడు తీసుకుంటుంది జూమ్ క్లాస్ మళ్ళీ. ఇప్పుడు జూమ్ క్లాస్ నువ్వు క్రియేట్ చేసిందా? ఇదే సార్, ఇది అదే సార్, మనం పత్రిజీ ఫిల్మ్స్ తరపున ఈ జూమ్ క్లాసెస్ ఆర్గనైజ్ చేస్తున్నాం సార్. ఓహో. మన ఇందు గారు దీనికి సారథ్యం వహిస్తున్నారు. అమ్మాయి నేను చాలా మీలాంటి yes sir, ఎందుకు మీలాంటి పెద్దలు చక్కగా వచ్చినప్పుడు అలా yes sir, yes sir. థ్యాంక్ యూ సార్. మీలాంటి థ్యాంక్ పెద్దలు యూ. వచ్చినప్పుడు అలా వస్తుంటాను సార్. ఎవ్రీడే రాను నేను కూడా, ఎందుకంటే షూటింగ్ వాటిలో ఉంటే ప్రతిరోజు రాను. ఈరోజు మీరు వచ్చారని చెప్పేసి జాయిన్ అయ్యాను సార్. అది ఓకే, చాలా సంతోషం. అది సార్, షూటింగ్ అంతా జరుగుతాం సార్. ఆ, చాలా వరకు కొంత చేసాం, ఇంకా చేయాల్సింది చాలా ఉంది సార్. యా సార్, చేస్తాను. కంప్లీట్ చేసి తొందరలోనే థియేటర్స్ లో రిలీజ్ చేద్దామని. ఎస్ సార్, ఎస్ సార్, చేస్తాం సార్. ఇంకా సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ సేవలకి. అండ్ అట్లాగే ఈ రోజు ఈ జూమ్ సెషన్ కి వచ్చి చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ మీద కూడా నాకు పత్రి సారు ధ్యానోదయం చేయమని చెప్పారు PMC లో ఉన్నప్పుడు, కానీ నాకు అప్పుడు కుదరలేదు చేయడం. ఇప్పుడు పత్రిజీ ఫిలిమ్స్ తరపున ధ్యానోదయం కార్యక్రమం మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం సార్. సో కాబట్టి మీరు ఒక సమయం తీసుకొని ధ్యానోదయం అంటే మీ లైఫ్ హిస్టరీని ఒక డాక్యుమెంటరీ లాగా తీయాలి సార్. అదొకటి పెండింగ్ ఉంది. సో చేద్దాం. నేను కూడా అనుకున్నాను, నేను 2 సార్లు కలిసాను, కుదరలేదు. అవును సార్, చేద్దాం. ఇది అయిపోయింది, ఆగస్టు హడావిడి అయిపోతే ఒకసారి కూర్చొని చేద్దాం. తప్పకుండా సార్, తప్పకుండా. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, ఓవర్ టు ఇందు గారు. సార్ థ్యాంక్ యూ. హర్ష మాట్లాడతారా? సార్ చాలా బాగా చెప్పారు సార్. లాస్ట్ కి అంటే మీరు ఏంటి పద్యాలు అంటే చెప్తారా? పోయట్రీ గాని పద్యాలు పద్యాలా? ఏమి రావు పద్యాలు రావు. అవి చాలా చాలా బాగా చెప్పారు సార్ మీరు. అందులో మీరు లాస్ట్ కి చెప్పిన పాయింట్ నాకు బాగా గుర్తుండిపోయింది. ఏంటంటే ఎప్పటికీ మనం జీవితాంతం దీన్ని కొనసాగించాలి. దాంట్లో నేను కూడా పాల్గొని ఉన్నాను. ఖచ్చితంగా చేస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఫైనల్ గా ధ్యానం చేస్తే జీవితం నిండుకుందా? సూపర్ సార్. చాలా బాగుంది. ధ్యానమే మన కండ, ధ్యానమే మన కండ, పడదు ధ్యానమే మనపై మనకు సమస్యల బండ, ధ్యానం చేస్తే నిండుకుండ. ధ్యానమే మన కండ, పడదు మనపై సమస్యల బండ. ఏంటి రోజు టకటకటకు వచ్చి మీ దగ్గరికి వచ్చినప్పటికి తడబడిపోయింది. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. ఇంకా ఎవరైనా మాట్లాడతారా ఫ్రెండ్స్? శ్వాసలు పెరిగితే ఆయాసం, శ్వాసలు తగ్గితే పాయసం, ఇకపై ఉండదు నీరసం, ప్రతి పని సునాయాసం. సార్ మీరు అనుకున్న కాన్సెప్ట్ కి వచ్చిందా లేదంటే కనుక మళ్ళీ మనం ఇంకొక సెషన్ చేద్దాం సార్. నో ప్రాబ్లం, అండ్ రెడీగా ఉన్నాను. నేను అనుకున్న కాన్సెప్ట్ డిఫరెంట్. అదేంటంటే సహజంగా మనం ఎవరినైనా సరే ఒక స్నేహితులు, బంధువులు, మిత్రులు ఎప్పుడైనా చాలా రోజుల తర్వాత కలిసినప్పుడు పరామర్శిస్తాం.
ఏవండి బాగున్నారా అంటాం. అవును. వాళ్ళు ఏదో చెప్తారు, ఏదో ఉన్నాంలేండి అని చెప్పి ఏదో మొయ్యలేని భారానంతా మోసినట్టుగా నిరాశ నిస్పృహలతో ఏదో లాగేసినట్టుగా అలా ఉన్నాం అంటారు. కానీ అసలు మీరు బాగున్నారని దానికన్నా మనకి మనం ప్రశ్నించుకుంటూ అసలు నేను బాగున్నానా, బాగుండటం అంటే ఏమిటి? సహజంగా అందరూ కూడా బాగుండటం అంటే ఆస్తులు, అంతస్తులు, అధికారాలు, ఆ మరి సంపదలు, వీటి మీద ఇవన్నీ బాగుంటే బాగున్నట్టుగా లెక్కేసుకుంటారు. అబ్బో రామిరెడ్డికి ఏంటండి, ఎలా ఉన్నాడు రామిరెడ్డి అని ఎవరంటే రామిరెడ్డికి ఏంటండి, అబ్బో కోట్లు సంపాదించాడండి, కోటీశ్వరుడు అయ్యాడండి, ఆయనకేంటండి బ్రహ్మాండంగా ఉన్నాడండి. అంటే ఒక సంపదలు, ఆస్తులు, అంతస్తులు ఉంటేనే బాగున్నట్టుగా లెక్కేస్తూ ఉంటాం మనం. మరి సంపదలు ఉంటేనే బాగున్నట్టు కాదు కదా. ఆస్తులు ఉన్న వాళ్ళందరూ కూడా బాగున్నారా? వాళ్ళకున్న సమస్యలు, వాళ్ళకున్న బాధలు, వాళ్ళకున్న కష్టాలు ఎన్ని ఉన్నాయో మనం చాలా మందిని చూస్తూనే ఉన్నాం. అలాగే శరీరానికి ఎలాంటి జబ్బు లేకపోతే బాగున్నట్టుగా అనుకుంటాం. శారీరకంగా బ్రహ్మాండమైనటువంటి ఒక ఎనర్జెటిక్ గా ఉండి మరి ఆ, ఆరోగ్యంగా ఉన్నా కూడా వాడికి మానసికంగా అనేక రకాల భయాలు, ఆందోళనలు, డిప్రెషన్ తోటి మైండ్ సరిగా ఉండదు. ఎక్కడెక్కడికో ఏదో చిన్న చిన్న విషయాలకి విపరీతమైనటువంటి టెన్షన్స్ తోటి, యాంగ్జైటీస్ తో బాధపడుతూ ఉంటారు. సో మానసికమైన ఆ మనస్సు కూడా సరిగా ఉండాలి అంటారు. శరీరానికి ఎలాంటి జబ్బు లేకుండా ఉండాలి, మనసు కూడా సరిగా ఉండాలి, మనసు కూడా ప్రశాంతంగా ఉండాలి. ఇంత మాత్రమే బాగున్నట్టు కాదు, మన బుద్ధి కూడా బాగుండాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అన్ని సరైన నిర్ణయం తీసుకోకుండా, మంచి నిర్ణయం కాకుండా ఒక తప్పుడు ఆలోచనతో తప్పు నిర్ణయం తీసుకుంటే జీవితాంతం ఇంకా వాడు అనేక రకాల బాధలు, కష్టాలు అనిపిస్తాల్సిందే. సో మన బుద్ధి కూడా బాగుండాలి. ఇంతవరకే మనకు తెలుసు. ఏది శరీరానికి ఏ జబ్బులు రాకుండా, మనసు సక్రంగా చాలా ప్రశాంతంగా ఉండి, మరి బుద్ధి కూడా బాగా మంచి నిర్ణయాలు తీసుకునే బుద్ధి ఉన్నా మనకి చిత్తం అనేది అసలు మనకి వింటాం కానీ దాంట్లో ఉన్నటువంటి ఆ చిత్తంలో ఉన్నటువంటి భావాలు ఏంటి, చిత్తంలో ఏం జరుగుతుందో తెలుసుకోలేము. చిత్తం కూడా బాగుండాలి. చిత్తం అంటే సబ్ కాన్షియస్ మైండ్ అని ఇంగ్లీష్ లో కూడా అంటూ ఉంటారు. ఇప్పుడు శరీరానికి ఆస్తులు, అంతస్తులు బ్రహ్మాండంగా ఉండయి, ఆర్థికంగా ఏ సమస్యలు లేవు, మరి శరీరానికి ఎలాంటి జబ్బులు లేవు, పర్ఫెక్ట్ ఆరోగ్యంగా ఉన్నాం, మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంది, తర్వాత బుద్ధి కూడా మంచి నిర్ణయాలు ఉంది. అంతా హ్యాపీగా ఉన్న టైంలో ఆ చిత్తంలో పేరుకుపోయినటువంటి ఒక చెడు అనుభవం ఎప్పుడో 10 సంవత్సరాల నాడు ఎవడో తన్ని మానసికంగా ఎంతో క్షోభ పెట్టి బాధ పెట్టినటువంటి వాడు గుర్తొచ్చాడు అనుకోండి, ఇంకా ఆ రోజల్లా బాధపడుతుంటాంగా. ఇన్ని సౌకర్యాలు ఇన్నున్నా కూడా ఆ చిత్తంలో ఉన్నటువంటి ఒక చెడు అనుభవం బయటకు వచ్చిందంటే ఆ రోజల్లా బాధపడుతుంటాం. కాబట్టి ఆ చిత్తం సంస్కరింపబడాలి. ఆ చిత్తంలో చెడు అనుభవాలన్నిటినీ క్లియర్ చేసుకొని మంచి అనుభవాలు, మంచి అనుభూతుల్ని ఆ చిత్తంలో స్టోర్ చేయాలంటే ఏమిటి, చిత్తాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలి అనే దాని మీదే కాన్సెప్ట్ అండి. షూర్ సార్, అది ఇంకోసారి తప్పకుండా చేద్దాం సార్. ఒక సెషన్ మీరు నాకు టైం ఇవ్వండి, ఏ రోజున చేద్దాం, సమయం అది చెప్పండి సార్, నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. అట్లాగేనమ్మా, అట్లాగే. తప్పకుండా సార్, నేను కాల్ చేస్తాను సార్ మీకు రేపు మార్నింగ్ అలాగా. ఓకే సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు అనుకోకుండా ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ కి ఎవరు రావాలో వాళ్ళే వచ్చి ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు మరి ఎలా వారు స్వతహాగా తాము సొంతంగా ఎలా స్వాతంత్రాన్ని పొందారు త్రూ మెడిటేషన్ ఈ ధ్యానం ద్వారా మరి ఎలా వచ్చి ఆ ఆత్మస్వరూపానికి ఎలా స్వతంత్రాన్ని ఇచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వారు ఏదైతే చెప్పారో, సో ధ్యానం చేస్తే ఇది నిండుకుండా అవుతుంది ఇలాగా అని చెప్పేసి మన జీవితం ఎలా పొంగి పొర్లుతుంది. ఎప్పుడు కూడా మనం అలాగే కోరుకుంటాం, బట్ దాని వైపుగా చేసే ప్రయత్నాలు అయితే మటుకు చెయ్యము ఫ్రెండ్స్. కాకపోతే వీరు వారి జీవితంలో ఎలాంటి మార్పు తెచ్చుకున్నారు, మరి ఎలాంటి మనస్తత్వంతో ఉన్న వాళ్ళు ఎలాంటి ఇప్పుడు ఇంత భావుకతగా మాట్లాడుతున్నారు అంటే చూడండి ఎంతటి మిరాకిల్స్ ని సృష్టిస్తుందో ఈ ధ్యానం. సో మరి ఎవరు కూడా ఈ ధ్యానం చేయకుండా ఉండకండి ఫ్రెండ్స్. ధ్యానం చేయటం, ధ్యాన సాధన చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన జీవితాల్లో. థ్యాంక్ యూ సో మచ్. రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం మరి. సో ఈ ఆగస్ట్ 15వ తేదీన మనం
ఏదైతే పత్రిజీ మెడిటేషన్ ఛానల్ వేదికగా మరి జూమ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా మనకి 24 గంటలు అఖండ ధ్యానం జరగబోతుందండి. సో మనమంతా కూడా అక్కడ పార్టిసిపేట్ అవుదాం. మరి అక్కడంతా కూడా కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచేసుకుంటూ థ్యాంక్ యూ. మీకు థ్యాంక్ యూ గ్రూప్ సార్. ఉందమ్మా? వాట్సాప్ గ్రూప్ ఉందిగా? ఏ గ్రూప్? నా మెసేజ్ వస్తున్నాయి మీ గ్రూప్ లో? ఎస్ సార్, వస్తాయి సార్. మీరు కర్నూలు బుద్ధా పిరమిడ్ గ్రూప్ లో పంపిస్తుంటారు కదా, రామ్మోహన్ గారు సార్. బుద్ధా పిరమిడ్ లోనా? ఎస్ సార్, అందులో అందులో. పంపిస్తుంటారు. పుత్తూరు గ్రూప్ లో పుత్తూరు, yes, పంపిస్తుంటారు. yes, yes. అవును. వస్తుంటాయి సార్. ఆ లింక్ పెడతానులే, బుక్స్ ది లింక్ పెడతాను, ఎవరైనా కావాలంటే చదువుకోవచ్చు. పంపిస్తాను సార్ తప్పకుండా. ఓకే. షూర్ సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మరి అంతకంటే ముందుగా మరొక పని చేసేసేయండి. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా, పత్రిజీ ఫిలిమ్స్ అన్న ఈ 2 యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఈ కార్యక్రమం మీకు అక్కడ అందివ్వబడుతుంది. సో అందుకని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. షేర్ చేస్తే మాతోనే మనతోనే ఉండిపోకుండా ఈ జ్ఞానం మళ్ళీ మనం 10గురికి అందించిన వాళ్ళం అవుతాము కనుక, కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ తో మీ ముందు ఉంటాం. అలాగే కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయటం అస్సలు మరవద్దు. మాకెంతో ప్రోత్సాహాన్ని అందించిన వాళ్ళు అవుతారు కనుక థ్యాంక్ యూ సో మచ్. కృతజ్ఞతలు, ధన్యవాదాలు.